ఎక్కువగా చింతపండు తింటే బ్లడ్ చచ్చిపోతుంది అంటూ ఉంటారు కదా! రక్తం చచ్చిపోతుంది. పులుపు ఎక్కువ తింటే అనేసి పెద్దలు అంటూ ఉంటారు. అస్సలు కాదండి. అసలు చింతపండు డైలీ ఒక చిన్న పీస్ తీసుకున్న హెల్త్‌కి చాలా మంచిది. ఎందుకంటే అందులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అలాగే న్యూట్రియంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తినొచ్చనమాట. అంతేకాదు అందులో ఉన్న ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్‌ని, హెయిర్‌ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, అలాంటి చింతపండుని ఎవ్రీ ఇయర్ వన్స్ మనకైతే చెట్టు నుంచి వచ్చేస్తాయి. సో, అప్పుడు మనమైతే కలెక్ట్ చేసుకొని ఇయర్ అంతా స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా! ఏవైతే మనం కర్రీస్‌లోకి అలాగే కొన్ని చట్నీస్‌లోకి అయితే చింతపండు అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా చింతపండుని ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇంతకు ఈ చింతపండు మా చెట్లోడిదే అనమాట. మా చెట్లో నుంచి ఫ్రెష్‌గా కోసి మరీ ఇలా నేను స్టోర్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు తినడానికి బావుంటుంది కదా అని చెప్పేసి. అండ్ మనకి ఎప్పుడైనా కళ్ళు తిరిగేటప్పుడు ఇలా చింతపండుని ఒక పీస్ తిన్నామంటే అసలు కళ్ళు తిరగడం కూడా ఆగిపోతాయన్నమాట. అండ్ చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేస్తే సో, దానికోసం అని చెప్పి నేను కొన్ని చింతపండ్లయితే తీసుకున్నాను. అవి ఫ్రెష్‌గా ఉండేటివి. సో, ఇట్లా నేను పీల్ అంతా రిమూవ్ చేసుకుంటున్నాను. అండ్ నేను లోపలున్న గింజ మాత్రం అలానే ఉంచేస్తున్నాను. మీరు కావాలంటే దీనికున్న ఈరు కూడా వేసుకోవచ్చు. సో, ఇలా మొత్తం చింతపండుని నేను కలెక్ట్ చేసి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నేనిక్కడ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు షుగరు యూజ్ చేశాను. అలాగే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా యూజ్ చేశాననమాట. సో, ఇలా చేసుకున్నట్లయితే చాలా బావుంటుంది. టేస్టీగా చాలా బావుంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుందనమాట. అలాగే కొంచెం నేనిక్కడ హనీ యూజ్ చేస్తున్నాను. హనీ నాకిక్కడ ఒక 8 స్పూన్స్ వరకు నేను హనీ అనేది యాడ్ చేశాను. సో, ఇలా మొత్తము మనం ఏదైతే పీల్ అవుట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ చింతపండు మొత్తం ఇప్పుడిక్కడ మిక్స్ చేస్తున్నాను. సో, ఇలా మిక్స్ చేసి మంచిగా మనం ఏవైతే యాడ్ చేసామో అవన్నీ ఈ చింతపండుకి పట్టేలాగా మిక్స్ చేయాలన్నమాట. సో, చాలా బావుంటుంది. అండ్ చిన్నప్పుడు అమ్మమ్మలు కూడా ఇలానే మనకి చేసిచ్చేవాళ్ళు కదా! నాకైతే మా అమ్మమ్మ ఇలానే చేసిచ్చేది. బట్ రోట్లో వేసి చేయిచ్చేదనమాట. బట్ నేనిక్కడ చేత్తోనే చేసేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. చింతపండు జామాకులోనే కాదండి, చింతపండుని చింతపండుగా తింటే కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులో మోస్ట్ ఆఫ్ ది ఫ్లేవర్స్ అయితే మనకి కలిసాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్, సోర్ అండ్ అలాగే కారంగా, సాల్టీగా కూడా చాలా బావుంటుంది. ఇంకా తినాలనిపిస్తుంది. అంత బావుంటుంది. తినని వారు కూడా లొట్టలేసుకొని మరీ తింటారు. అలా అని చెప్పి చింతపండుని చిన్న పిల్లలకైతే ఎక్కువగా అయితే ఇవ్వద్దండి అసలు. అండ్ ఎక్కువగా మోషన్స్ అయితే అయిపోతాయి చింతపండు ఎక్కువగా తిన్నా కూడా. సో, ఇంకెందుకు లేటు, నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.